ఇప్పుడు ఈ ముసలాళ్ళ అవాతాతలకు ఏదైతే మీకు ఇచ్చే ఫెన్షన్ ఉంది కదా, ఆ ఫెన్షన్‌కి వాలంటీర్లు రాకూడదని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది కదా! ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు వాళ్ళ పరిస్థితి ఏందంటారు? ఎలా ఉంది ఎండకొచ్చి గాలికొచ్చి చచ్చిపోతున్నారయ్యా. వాలంటరీ నేను కన్నా నా తల్లికైనా వాలంటరీ వచ్చి ఇస్తున్నాడు. ఇవాళ ఆ కొడుకు తీసుకెళ్ళి ఆ సచివాలయం పింఛన్ ఇప్పించే అవధలేదు, వాడు కూలికి పోవాలి. అట్ట వాళ్ళు నడిచి వచ్చి తీసుకొని చచ్చిపోతున్నారయ్యా. ఎండకా? ఆ ఎండకి గాలికి ఇవాళ బట్టి 5 రోజులు వడగాలన్నాను. ఇప్పుడు నేను కనుక్కున్న నా తల్లి తండ్రిని ఆ పింఛన్కి నేను నా తల్లిని చేసిపోయి ఆ పింఛన్ ఇప్పలేకపోయాను. అలాంటి భిక్ష ఆ జగన్మోహన్ రెడ్డి పెడితే ఇతను ఆ పింఛను సచివాలయం కాడకు పోయి తెచ్చుకున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు జనం చచ్చిపోను. అది దుర్మార్గమైన ఎవరు మంచిగా ఇప్పుడు నా మనసులో ఉంటే ఇప్పుడు నేను కనుక్కున్నాను నా బిడ్డని, నా కొడుకు మంచివాడైతే నాకు మంచిగా ముద్ద పెడతాడు. నేను మంచివాడిని కాకపోతే మంచివాడు. ఆ చంద్రబాబు నాయుడు మీద భ్రమ ఉంటే వాలంటీర్లు పోయి అయ్యా జగన్ కోటేయమని వాడు చెప్పినా నీ కడుపులో మాట నువ్వు ఏ పార్టీకి వేయాలో ఆ పార్టీకి వేసుకుంటావుగా. ఈ ఎదవ పని అయ్యా, అతను చేసింది ఇది ఎదవ పని. అది ఇప్పుడు అది బెడిసికొట్టింది అంటావైతే? పక్కా బెడిసికొట్టింది. అది కూడా జగన్కే మేలు. నేను చేసిన తప్పు నేనే అణుచుకుంటున్నా, అది ఆపకూడదు. నువ్వు ఇంకా వచ్చి ఇంకా మంచి పనులు 4 చేస్తే ఆ భగవంతుడే నీకు జీవనిస్తాడుగా. ఇది కూడా మేలు జగన్కి చేసి పెట్టినట్టు అతను చంద్రబాబు నాయుడు సీఎం అని ఆయన మాజీ సీఎం జగన్కే మేలు చేసి పెట్టాడు. తాతయ్య ఇప్పుడు ముసలితో పాటు ఈ వాలంటీర్ కూడా ఇబ్బంది పడినట్టేనా? ఎందుకంటే వాళ్ళకి 2 నెలలు జీతం లేదు. మరి లేకపోయినా వాళ్ళ బతుకులు మేము రాజీనామా చేసేస్తున్నాను. తప్పులేదు, చేస్తాడు వాళ్ళ బతుకులు. తర్వాత రేపు ఆయన వచ్చి ఏం చేస్తాడు చూద్దాం. చూద్దాం. నేను ఉంచితే వాలంటీర్లనే నన్ను గెలిపిన అన్నాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్లా మడ్డ కూడా వేయడు వాడికి. వాలంటీర్ ఒక్క కోటు కూడా వేయడు, ఒక్కడు కూడా వేయడు. అది పక్క నేను చెబుతున్నా. అది నోటికాడు కూడి తీసాడయ్యా. వాలంటీర్లు నోటికాడు కూడి తీసాడు. జగన్కి అది ఒక శిక్ష చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా చేసాడు ఈయన. ముసలోళ్ళేమో ఎండకు దావదింగుతున్నాడు. నేను కనుక్కున్న ఒక తల్లిని ఇలా నేను ముందాగా నా తల్లిని చేసుకొచ్చి పింఛన్ కొద్దేవాడు నేను. అలాంటిది ఎవడొద్దని ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చినోనే ఇవ్వద్దు అని చెప్పిన ఎదవాడు. అది మరి అయితే తాతయ్య మళ్ళీ జగన్ గెలుస్తారు అయితే? పక్కా సీఎం అనేది జగన్మోహన్ రెడ్డి. 130 సీట్లతోటి పక్కా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. పక్కా ఒక నోరు కొట్టినాడు కాదు, ప్రజలను బతికిచ్చిన జగన్మోహన్ రెడ్డి. అది నేను పక్కా చేస్తా ఎక్కడైనా.